శుక్రవారం అనేది పూజలు అనేటివి చేస్తామంతా బండలని కడిగి అంతా చల్లేసి నీట్గా ఈ కలర్స్ ఇట్లా పెట్టుకుంటుందమ్మా. ఇట్లా పెట్టుకొని యూజ్ చేస్తుంది అనమాట వేస్తున్నామని. నేనైతే వీడియో తీస్తాను అని చెప్పి మీకు కూడా చూపిద్దామని ఇక్కడ శుక్రవారం కంపల్సరీగా పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇదండి ఫైనల్. హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడేదండి. ఫ్రైడే అంటే అందరికీ తెలిసిందే కదా, శుక్రవారం అనేది పూజలు అనేటివి చేస్తారు. నార్మల్గానే పూజ చేస్తుంది. ఇంకా శనివారం కూడా పూజ టెంకాయ పెట్టి పూజ అనేది చేస్తారు. శుక్రవారం ఈరోజు కాబట్టి ఇక్కడ పాటలు పెట్టుకొని పూజ అయితే చేస్తాను అమ్మ. అంతకుముందే నేను లేకముందే మొత్తం అంతా బండలన్నీ కడిగేసి మొత్తం కల్లాపి అంతా చల్లేసి నీట్గా అన్నీ రెడీ చేసేసుకుంది. ఇక్కడ ముగ్గులు కూడా పెట్టేసింది. ముగ్గు తులసి చెట్టు దగ్గర, గుమ్మం దగ్గర ముగ్గులు అయితే పెట్టేసిందండి. చూడండి కలర్తో డైలీ ఇట్లనే మా అమ్మ డైలీ ఇలానే చేస్తుంది అనమాట. తులసి చెట్టుకు కూడా పూజ చేసి అంతా రెడీ పెట్టేస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా కలర్స్, ఈ కలర్స్ ఇట్లా పెట్టుకుంటుంది అమ్మ. ఇట్లా పెట్టుకొని డైలీ యూజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు శుక్రవారం శనివారం ఏమైనా ఫెస్టివల్స్ వస్తే అప్పుడు ఇట్లా ఫ్లవర్స్కి అన్నిటికీ కలర్స్ అనేది వేస్తుంది. అంటే అలవాటు అనమాట, ఇష్టం అట్లా వేయడం అనేది. ఎప్పుడు ఇంటి దగ్గర బాగా కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఇట్లా వేస్తే అదే పనిగా కలర్స్ అన్నీ ఇట్లా పెట్టుకుంది. నార్మల్గా అయితే చిన్న చిన్న వాటిలో పెట్టుకుంటారు, డైలీ వేస్తుందని కొంచెం పెద్దగా పెద్ద దాంట్లో అయితే డైలీ యూజ్ చేస్తారు కదా, దానికోసం అయితే పెద్ద దాంట్లో పెట్టుకున్నారు. ఇక్కడ ముగ్గు అయితే మా అమ్మ స్టార్ట్ చేసేసింది, ముగ్గేస్తుంది. నన్ను అడుగుతుంది ఏం చేస్తున్నావు అని. నేనైతే వీడియో తీస్తాను అని చెప్పాను. ఇక్కడ ముగ్గులు అనేది బాగా ఇస్తుంది, అందుకే మీకు కూడా చూపిద్దామని ఇక్కడ మీతో అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మా అమ్మ ముగ్గులు అనేవి బాగా వేస్తుంది అని. ఇట్లా ముగ్గులని అంటే మీకు క్లియర్గా చూపిస్తాను. డిజైన్స్ వేస్తుంది, బార్డర్ డిజైన్స్ వేస్తుంది. తర్వాత ముగ్గులు అంటే వేస్తే ఇంకా అవన్నీ అల్లుకొని పోతుంది అనమాట. ఏదైనా కానీ చుక్కల ముగ్గులు అయితే బాగా వచ్చి అమ్మకి నార్మల్ ముగ్గుల కంటే చుక్కల ముగ్గులే బాగా ఎడుస్తుంది, బాగా వేస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా సేమ్ ఇట్లనే అన్నీ కూడా ఊరికే అట్లా ఏమనుకోదు, అప్పటికప్పటికి అట్లనే వేసేస్తుంది. అంటే చూసుకోదు మళ్ళీ ముగ్గులేమి. అది టాలెంట్ అనమాట, అది కొందరికే ఉంటుంది. నేనైతే చుక్కల ముగ్గులు అస్సలు వేయలేను. నార్మల్ ముగ్గులు అయితే వేస్తాను కానీ చుక్కల ముగ్గులు అసలు రావు నాకే అంతే, మా అక్కకి అంతే. చుక్కల ముగ్గులు అనేటివి రావు ఎక్కువ, ఇట్లనే నార్మల్గా వేస్తాము చేత్తోనే. అమ్మకి చుక్కల ముగ్గులు బాగా వేస్తారు. ఇట్లా ముగ్గు వేసిన తర్వాత శుక్రవారం కంపల్సరీగా కలర్స్ అనేది వేయాలి కదా. ఇదండి ముగ్గు అయితే ఫైనల్ లుక్. ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. అన్నీ ఇట్లనే పూలన్నీ సెల్లు కూడా పాటలు సాంగ్స్ వింటూ దేవునివి. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం అంటే అమ్మవారు సాంగ్స్ పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసింది. నేను ఇంకా స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను మీకు. అంతా ఫైనల్ కూడా మరి మీకైతే చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎట్లా ఉందో కింద అయితే కమెంట్ చేయండి. ఇంకా ఏ వీడియోస్ అయితే మీకు చేయాలో కూడా కింద సజెస్ట్ చేయండి నాకు. ఇదండి ఫైనల్ లుక్. నేను మీకు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. శుక్రవారం శనివారం అమావాస్య అట్లా వచ్చినప్పుడు అమ్మ ధూపం అనేది వేస్తుంది. అది వేయడం వల్ల ఇంట్లో మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే ఏమన్నా దురదృష్టులు ఉన్నా అవన్నీ వెళ్ళిపోతాయని నమ్మకం అంతే. ఇట్లా వేసి పెడతారు. నైవేద్యం కూడా కంపల్సరీగా డైలీ పెడతారు. ఇది పూజ గది అయితే అమ్మ ఇట్లనే పెట్టుకుంటుంది. బాగా భక్తి ఎక్కువ, అంటే డైలీ పూజ మా అమ్మనే చేస్తారు. మా ఇంట్లో మా నాన్న కన్నా మా అమ్మ ఎక్కువ చేస్తారనమాట. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తేనే బాగా. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. దేవుని ఆశీస్సులు మీకు కూడా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈ వ్లాగ్ మా బాబుకి స్నానం చేయించడానికి నీళ్ళు అయితే పెట్టాము. నీళ్ళు ఈ పొయ్యి మీదనే నీళ్ళు పెడతామండి మేము ఎప్పుడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము కట్టెల పొయ్యి మీదనే వాటర్ అనేది మా బాబుకి పోస్తాము. అవి అయిపోయిన తర్వాత డైలీ మా అమ్మ పూలు అనేటివి, మా చెట్లు ఉన్నాయి కదా కింద మీకు చూపించాను కదా చెట్లు, ఆ చెట్లు పూలు అనమాట ఇవి. తర్వాత చెండు పూలు అనేది బయట తెచ్చుకుంటుంది, కొనుక్కొచ్చుకుంటుంది. ఇది గులాబీ పూలది ఆకండి, మీకు చూసింటారు గులాబీ పూలది ఆకు. అది కూడా తెచ్చుకొని పుల్లలే కట్టేసుకొని ఇట్లా కట్టి
దేవునికి మాల అనేది వేస్తుంది. చెండు పూలు, చామంతి పూలు, తులసి ఆకు, తర్వాత గులాబీ పూలది, మళ్ళీ తెల్ల పూలు అంటారు. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్లోటివి. ఇంకా చెండు పూలు అన్నీ కొనుక్కొని వచ్చి ఇక్కడ అన్నీ కడతారు. డైలీ ఇట్లే పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫ్రీ అయితే అస్సలు ఉండరు. మా అమ్మ ఏదో పని చేస్తూనే ఉంటారు. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇది బీన్స్, క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నారు నంచుకోవడానికి. అంటే కర్రీలోకి అన్నం పప్పు, ఇది దాంట్లోకి నంచుకోవడానికి అనమాట. నంచుకోవడానికి తిరువాతకి వేసేసి బీన్స్, క్యారెట్ వేసి, నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏం వేయలేదు, ఎందుకంటే నేను ఇంకా తినలేదు. దానికోసం అయితే అవేమి వేయకుండా ఊరికే ఇట్లా జస్ట్ పచ్చిమిర్చి బదులు కారం పొడి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అవి తినలేదు కదా, తినకూడదు, ఇప్పుడే 3 months అన్నా ఉండాలనేసి అవైతే తినలేదు. దాని బదులు కరివేపాకు, బీన్స్, క్యారెట్ అవన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ కారం పొడి, ఉప్పు అవన్నీ అవి వేసేసుకొని ఇంకా ఫైనల్ అయితే ఇదేనండి. బాబు పడుకున్నాడు, అందుకోసమైతే నేను ఇక్కడ మీకు ఇది చేస్తున్నాను. లేకుంటే అమ్మనే చేస్తారనమాట. అమ్మ బాబు దగ్గర ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, లేకుంటే భయపడతారు, ఉలిక్కి పడతారు. అదే కాక మా బాబు ఈ మధ్య ఏడుస్తున్నాడు. నైట్ 6:30 నుంచి అట్లా 7 వరకు అసలుకి ఏడుస్తున్నాడు అనమాట. చేతుల్లోనే ఉండట్లేదు, ఎందుకో ఏమో నాకైతే అర్థం కాలేదు. సరేలే ఇంకో చూద్దాము అని అయితే ఉన్నాము. ఇంకా చూసి టుమారో అన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అట్లా సడన్గా ఉన్నట్టుండి ఏడుస్తున్నాడు అనమాట. నార్మల్గా అయితే బాగుంటాడు, నైట్ అంతా బాగానే పనుకుంటున్నాడు. ఇప్పుడైతే ఏం భయం లేదు. ఇంతకుముందు ఫస్ట్లో అయితే అసలు పడుకునేవాడే కాదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమీ తెలీదు. అమ్మ కడుపులో ఎట్లా ఉంటారు, లోపల వెచ్చగా మొబ్బు ఉంటుంది. ఇప్పుడు మనకి వీళ్ళు బయటకు వచ్చేసరికి కొంచెం బాగా కొత్త ప్రపంచం వచ్చినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంతగా నిద్ర రాదని అంటారు. ఇదే అండి ఈ వ్లాగ్. ఎలా ఉందో